హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ముందుగా దేశ ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఏపీ రాజకీయాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఓట్ చోరీ వ్యవహారం కూడా సంచలనంగా మారుతుంది. దీని మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఓడిపోయినటువంటి పార్టీలన్నీ కూడా ఓడిపోయిన తర్వాత దొంగ ఓట్లతో మేము గెలిచామంటూ కూడా చేస్తున్నటువంటి ఆరోపణలు ఎలా సహజమైనవి, ఎలా హేతుబద్ధమైనవి అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. మీరు గెలిచినప్పుడు కూడా దొంగ ఓట్లతో గెలిచారంటూ కూడా ఆయన ప్రశ్నిస్తూ వచ్చారు. దేశవ్యాప్తంగా ఈవీఎంల మీద, అలాగే దొంగ ఓట్ల మీద, ఎలక్షన్ కమిషన్ మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నటువంటి రాహుల్ గాంధీని విమర్శిస్తూనే ఆయన కూడా కొన్ని ప్రశ్నల్ని లేవనెత్తు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. దాంతోపాటు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి ఈరోజు ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఈ వేడుకలకు ఎక్కడా కూడా ప్రతిపక్ష పార్టీలు హాజరు కాలేదు. ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కానటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ వచ్చింది. ఏంటి దేశ రాజకీయాలకు సంబంధించి ప్రస్తుత పరిస్థితులు ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈ మేర ఇటు ప్రతిపక్ష పార్టీల మీద, జగన్మోహన్ రెడ్డి మీద కావచ్చు, రాహుల్ గాంధీ గారి మీద కావచ్చు, ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఏంటి? ఈ ఇష్యూ మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నేత అంబటి రామకృష్ణ గారు. రామకృష్ణ గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సార్, ఏంటి ముందుగా పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్స్ చేస్తూ వచ్చారు. సరే, ఆయన ఎప్పుడు మాట్లాడతారు ఏంటి అనేది కూడా మనం చూస్తూ వచ్చాము. ఈరోజు మెయిన్గా ఇటు రాహుల్ గాంధీ గారికి సంబంధించిన వ్యవహారం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి దొంగ ఓట్ల మీద వీళ్ళు ఎలాగైతే పోరాటం చేస్తున్నారో, లేదంటే ఎన్నికలకు సంబంధించిన సరళ మీద క్వశ్చన్ చేస్తున్నారో ఆయన కొన్ని కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? అశోక్ గారు, ముందుగా మీకు, ఈహా ప్రేక్షకులకి, అట్లాగే భారతదేశ ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రెండు ఆసక్తికరమైన కామెంట్స్ చేయడం జరిగింది. ఒకటి మాట్లాడుతూ తను ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని భారత స్వాతంత్ర సమరయోధుల యొక్క స్ఫూర్తితో అని ప్రారంభించాడు. ఆయన స్వాతంత్ర సమరయోధుల యొక్క స్ఫూర్తి అన్నప్పుడు మరి సనాతన హిందూ ధర్మం, విభజనవాదం ఉండకూడదు ఈ మాట్లాడాడు. సో ఆ సనాతన హిందూ ధర్మం అని మాట్లాడి రెండు క్లిప్లు కనుక పక్కన వేస్తే అతనిలో ఉన్న అపరిచితుడు మనకు బయటకు వస్తూ ఉంటాడు. సో స్వాతంత్ర సమరయోధులు అనే పదాన్ని మాట్లాడినప్పుడు ఇన్ లైన్ విత్ కాంగ్రెస్ లీడర్స్, ఆనాటి స్వాతంత్ర సమరయోధులు మొత్తం ఎవరంటే 90% కాంగ్రెస్ లీడర్స్. తర్వాత మనకి కమ్యూనిస్ట్ లీడర్స్, కమ్యూనిస్ట్ ఐడియాలజీ కలిగిన భగత్ సింగ్ లాంటి వాళ్ళు, రాజ్గురు లాంటి వాళ్ళు, సుఖ్దేవ్ లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు కనపడతారు. ఈయనను ఎత్తుకెత్తుకున్న సనాతన ధర్మం కావచ్చు, ఈయన ఈరోజు పొత్తులో ఉన్న భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఆ నాయకులు ఎక్కడ కూడా స్వాతంత్ర పోరాటంలో మనకు కనపడరు. సో ఈరోజు ఈ అవసరానికి మళ్ళా కాంగ్రెస్ లీడర్స్ యొక్క భావజాలంతో పనిచేస్తానని ఈ రోజుకి మాట్లాడారు. సరే, పక్కన పెడితే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకు ఇది గుర్తురాదా, మీరు ఓడిపోయినప్పుడు మాత్రమే మీకు ఇది గుర్తొస్తుందా అని మాట్లాడాడు. సరే, ఆయన గురించి మాట్లాడినప్పుడు 2014లో మేము ఓడిపోయాం, 2019లో ఓడిపోయాం, 2024లో ఓడిపోయాం. 2014లో కానీ 2019లో కానీ వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, మొన్నటి హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలకు ముందు ఓడిపోయిన ఎలక్షన్స్లో కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఈవీఎంస్ గురించి కానీ, అంటే ప్రజల్లో అప్పటికి అనుమానం వచ్చింది, ప్రజల్లో చర్చ వచ్చింది, కానీ కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా వచ్చి కామెంట్స్ చేసింది ఎక్కడన్నా మీరు అతను కానీ గమనించారో ఏదన్నా చూపించమని చెప్పండి. కాంగ్రెస్ అగ్రశ్రేణి నాయకులు ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడింది లేదు. సో ఎందుకు మాట్లాడలేదు అంటే ఆ రోజుకి అనుమానాలు ఉన్నాయి కానీ మా దగ్గర సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు. సో అందుకని మేము మాట్లాడలేకపోయాం. ఇప్పుడు మా దగ్గర సాక్ష్యాలతో బయటకు వచ్చాం. మహదేవ్పురాకు సంబంధించి ఫేక్ ఓట్లు కానీ, అదేవిధంగా సాయంత్రం 5 తర్వాత క్యూ లైన్లో నిలబడ్డ వాళ్ళ సంగతి, వాళ్ళ పోల్ పర్సంటేజ్ విపరీతం పెరగటం కానీ, అలాగే ఈవీఎంలు అది పోలింగ్ అయిపోయిన తర్వాత 45 రోజులకు కూడా 98% ఛార్జీ ఉండటం కానీ, ఇటువంటివన్నీ ఆధారాలతో బయటకు వచ్చిన తర్వాత సీసీటీవీ ఫుటేజెస్ 5 తర్వాత పోలింగ్ జరిగిన హర్యానాలో సీసీటీవీ ఫుటేజ్లు ఇవ్వమంటే ఈసీ ఇవ్వకపోవడం కానీ, సో ఇటువంటివన్నీ జరిగినప్పుడు మహారాష్ట్రలో సంబంధించి ఒకే చోట మొన్న చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా, 4.5 సంవత్సరాల్లో 50 లక్షల ఓట్లు యాడ్ అయితే 4 నెలల్లో 50 లక్షల ఓట్లు చేర్చడం కానీ, సో ఇవన్నీ మా ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాం తప్ప అంతకు ముందు ఓడిపోయిన ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఎలిగేషన్స్ ఎక్కడా చేయలే. ఇన్ఫ్యాక్ట్ ఎలిగేషన్స్ ఫస్ట్ ఎవరు చేశారు అంటే ఈరోజు అతను పొత్తులో ఉన్న భారతీయ జనతా పార్టీ సీనియర్ మోస్ట్ నాయకుడు అద్వానీ గారు మొట్టమొదటి
ఎలిగేషన్ చేయడం జరిగింది. ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు గారు ఓటు ఈవీఎం ట్యాంపరింగ్ని నిరూపించి చూపిస్తాను చెయ్యొచ్చు అని వాళ్ళకి సంబంధించి ఒక మనిషి ఒక మిషన్ కూడా చేస్తే అతని పైన కేసు కూడా ఉంది. 2019లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు మాట్లాడారు కదా. సో అతను ఎవరితో అయితే ఉన్నాడో అసలు ముందు మాట్లాడింది వాళ్ళు ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి. సో ఇవాళ అతను దాన్ని ఏదో జస్టిఫై చేసుకుని మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసమని చూడాలి. తర్వాత ఓట్ చోరీ సంబంధించి ఇవాళ దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలన్నీ వారి వారి రాష్ట్రాల్లో వాళ్ళకున్న సాక్ష్యాలను బట్టి మాట్లాడుతూ ఉన్నప్పుడు దానికి ఆన్సర్ చేయాల్సింది పోయి గెలిచినప్పుడు మాట్లాడామా ఓడినప్పుడు మాట్లాడామా అనేది కాదు సమస్య. డెఫినెట్గా ఎప్పుడు మాట్లాడతాం, పెయిన్ ఎప్పుడు ఉంటే అప్పుడే మాట్లాడతాం. మాట్లాడినప్పుడు దానికి నిజమా అబద్ధమా అని బయటకు వచ్చి మాట్లాడాల్సింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. రాజకీయ పార్టీ సమాధానం అడగట్లే మేము సమాధానం అడుగుతుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని సమాధానం అడుగుతుంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ప్రొటెక్ట్ చేసే విధంగా ఈ రాజకీయ పార్టీలన్నీ వచ్చి మాట్లాడుతూ ఉండటం అనేది వాళ్ళకి మధ్య ఉన్న బంధం ఎంత దృఢంగా ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలు వీళ్ళు గెలవడానికి ఎంతగా సహకరించి ఉండకపోతే వీళ్ళు అంతగా వాళ్ళని వెనకేసుకొస్తారు అనేది ఇవాళ ప్రజల్లో కూడా ఆ చర్చ జరుగుతూ ఉంది. సో దాన్ని అర్థం చేసుకొని పవన్ కళ్యాణ్ గారు కన్నా కూడా ఈసీఐ సమాధానం చెప్తే ప్రజలకు క్లారిటీ వస్తుంది తప్ప రాజకీయ పార్టీలు ఎంత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని వెనకేసుకొస్తే ప్రజలకు అంత అనుమానం బలపడుతుంది, తప్పు జరిగింది అనేది చర్చించుకుంటారు. మీరేమో దొంగ ఓట్ల మీద ఎంత పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు. అసలు రాహుల్ గాంధీ గారు కావచ్చు, సోనియా గాంధీ గారు కావచ్చు, వాళ్ళు ఇప్పుడు సోనియా గాంధీ గారికి సంబంధించి ఇప్పుడు ఒక చర్చ తీసుకొస్తున్నారు. ఆమె ఎప్పుడు ఇక్కడికి వచ్చారు, ఆమె ఎప్పుడు ఓటు హక్కును వినియోగించుకున్నారు, దాని మీద ప్రతిపాదన అంతా కూడా బీజేపీ వాళ్ళు కామెంట్ చేస్తూ వస్తున్నారు. అసలు రాహుల్ గాంధీ సిటిజన్షిప్ ఎక్కడ ఉందని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఒక ప్రతిపక్ష నేత, ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నటువంటి వ్యక్తి ఇన్ని మాటలు ఒక ఈసీ మీద పోరాటం చేస్తున్నప్పుడు మళ్ళీ ఇటు పార్టీల నుంచి కూడా అలాంటి మాటలు ఎదుర్కోవాల్సి వస్తున్న పరిస్థితి వస్తుంది కదా. అంటే ఇదంతా డైవర్షన్ టాక్టిక్స్ అండి, ప్రజల్ని తప్పుదోవ పట్టించేవారమే. కానీ 1983లో సోనియా గాంధీ గారి పౌరసత్వం వచ్చింది, భారత పౌరసత్వం. ఆమెకి 1980లోనే ఓటు వచ్చింది అని చెప్పి నిన్న అమిత్ మాలవ్య అని వాళ్ళ సోషల్ మీడియా హెడ్, పచ్చి అబద్ధాలకు నిలయం అతను. భారతీయ జనతా పార్టీ ప్రచారం చేసే అబద్ధాలు మొత్తానికి ఆ ఫ్యాక్టరీ నుంచి తయారవుతూ ఉంటాయి. అయితే అతను పెడుతూ సర్టిఫికెట్ ఏం పెట్టాడంటే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ రీజియన్ అని పెట్టాడు. ఏదో ఆ సర్టిఫికెట్ అది ఎప్పుడు ఆ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఎప్పుడు వచ్చింది? 69th అమెండ్మెంట్ ద్వారా 1991లో అమెండ్ చేస్తే 1992 ఫిబ్రవరిలో నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఎన్సిటీ అనేది ఫామ్ అయింది. సో 92లో ఎన్సిటీ ఫామ్ అయితే 80లోనే అది సోనియా గాంధీ గారు ఓటుని ఎట్లా రిజిస్టర్ చేసుకుంటుంది? అంటే ఎంటైర్ పొలిటికల్ సైన్స్ అనే ఒక సర్టిఫికేట్ని అప్పుడు అమిత్ షా గారు మాట్లాడినాడు. ఆ కోర్స్ యూనివర్సిటీలో కోర్సు లేదు కానీ అటువంటి ఒక అంటే గౌరవ న్యాయస్థానం దాని గురించి మాట్లాడొద్దని చెప్పింది అనుకుంటా. కాబట్టి నేను లోతుపాతుల్లోకి వెళ్ళను. కానీ సో ఎంటైర్ పొలిటికల్ సైన్స్ సర్టిఫికేట్కి సంబంధించిన సర్టిఫికేట్ లాంటిదే ఇప్పుడు నిన్న అతను అమిత్ మాలవ్య తీసుకొచ్చి సోనియా గాంధీ గారి మీద వేసిన అలిగేషన్ ఇది కూడా అటువంటిదే. సో ఇటువంటి అబద్ధాలు వండి వార్చడం, ప్రచారం చేయడంలో వాళ్ళ దిట్ట. మోరోవర్ మీడియా ఛానల్స్ కానీ డబ్బు పెట్టి సోషల్ మీడియా కానీ కొన్ని వేల కోట్లు పెట్టారు రాహుల్ గాంధీ ఇమేజ్ని మెలైన్ చేయడానికి. సో వాళ్ళు దాంట్లో సిద్ధహస్తులు. సరే ఏదేమైనా తెలుసుకుని మేము కౌంటర్ ఇవ్వగలుగుతా ఉన్నదాన్ని. ఇక్కడ మళ్ళీ మీరు ఇంకో క్వశ్చన్ అడిగారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ దొంగ ఓట్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా ఇంకొక 28 పార్టీలు భారతదేశం దేశవ్యాప్తంగా కలిసి ఈ విషయంగా మాట్లాడుతూ ఉన్నాయి, కొట్లాడుతూ ఉన్నాయి, దీన్ని ఎలా నిలువరించాలి అని చర్చిస్తూ ఉన్నాయి. ఇది నిజంగా కనుక జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారి కనుక ఈ నమ్ముతూ ఉంటే ఇవాళ ఆ 300 మంది ఎంపీలు మొన్న ఎవరైతే ర్యాలీగా వెళ్ళారో వాళ్ళతో పాటు కలిసి దొంగ ఓట్ల గురించి మాట్లాడాలి తప్ప ఆ పోరాటం చేస్తున్న నాయకులను కాదు కదా విమర్శించాల్సింది. సో ఆయన మొన్న ఏమన్నారంటే ఒక మాట, హాట్ లైన్లో రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు కలిసి ఉన్నారంటే ఒకటి మోడీ అండ్ అమిత్ షాని తక్కువ చేసి చూపించే రకంగా మాట్లాడాడు ఆయన. ఎందుకంటే వాళ్ళంత అమాయకులు కాదు, వాళ్ళ ఇంటెలిజెన్స్ అంత తెలివి తక్కువది కాదు. చంద్రబాబు నాయుడు వచ్చి కాంగ్రెస్తో మిలాఖాత అయితే మోడీ అమిత్ షా కనిపెట్టలేరా? వాళ్ళంత పిచ్చోళ్ళ. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే కానీ మోడీ అమిత్ షాకి ఇక్కడ ఆంధ్రాలో ప్రెస్ మీట్ పెడితే కానీ మోడీ అమిత్ షాకి తెలియకుండా ఉంటుందా? చంద్రబాబు నాయుడు అంత ధైర్యం చేసి కాంగ్రెస్తో వచ్చి మిలాఖాత అయ్యే పరిస్థితి చంద్రబాబు నాయుడుకు ఉన్న పరిస్థితులు అతనికి ఉందా? ఇన్ఫ్యాక్ట్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన ఏ నాయకుడికైనా కూడా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన
ఏ నాయకుడు కూడా, అది జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారు, ఆ ధైర్యాన్ని కానీ చూపించుంటే రాష్ట్రానికి ఈ పాటికి రావాల్సినవి అన్నీ వచ్చేసి ఉండేవి కదా. వాళ్ళందరూ బీజేపీ ఫోల్డ్లో ఉండబట్టే రాష్ట్రానికి రావట్లేదు. ఇంకా ఒక అడుగు ముందుకేసి అనిపిస్తే దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం ఊపందుకుంది, ఓట్ చోరీ ఉద్యమం ఊపందుకుంది. రాహుల్ గాంధీ గారి ఇమేజ్ అమాంతం పెరిగింది. రాహుల్ గాంధీ గారు చూపిస్తున్న సాక్ష్యాలు మొత్తం ప్రజల్లో నిన్నటి వరకు ఉన్న అనుమానం ఎప్పుడైతే ఆయన సాక్ష్యం చూపించాడో అనుమానం బలపడింది. సో అటువంటి తరుణంలో ఆ ఉద్యమాన్ని వీక్ చేయాలంటే మళ్ళీ ఎక్కడో కౌంటర్ వాయిస్ రావాలి. సో ఆ కౌంటర్ వాయిస్ ఎవరి ద్వారా ఇప్పిద్దామంటే ఇన్ఫ్యాక్ట్ ఆ మోడీ, అమిత్ షా గారు ఏమన్నా ఆలోచించుకొని జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా హాట్ లైన్లో మాట్లాడించి రాహుల్ గాంధీ గారి కౌంటర్ వాయిస్ ఇప్పించారు అనిపించింది తప్ప మీకు సమస్య మా సమస్య ఒకటే, మీ సమస్య కూడా అదే అయ్యి ఆ సమస్య గురించి మేము తీవ్రంగా కొట్లాడుతూ ఉంటే దాని గురించి రాహుల్ గాంధీని విమర్శించారు అంటే అది ఆ ఉద్యమాన్ని వీక్ చేసే పరిస్థితి అవుతుంది తప్ప బలపరిచే పరిస్థితి కాదు కదా. సరే నిజంగా ఓకే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక పూర్తిగా అది నమ్మి కొట్లాడాలి అనుకుంటే రేపు 17వ తారీఖు నుంచి బీహార్లో దాదాపుగా ఒక 16-17 రోజుల పాటు యాత్ర చేయబోతా ఉన్నారు రాహుల్ గాంధీ గారు. ఓటు అధికార యాత్ర చేయబోతా ఉన్నారు. ఎస్, వెళ్ళి బలపరచండి. లేదు అక్కడికి వెళ్ళి బలపరిచే పరిస్థితి లేకపోయినా ఇక్కడి నుంచి ఈ ఉద్యమం దేశానికి ప్రయోజనం, దేశ ప్రజాస్వామ్యానికి ప్రయోజనం, ఆ ఉద్యమాన్ని బలపరచాల్సిన పరిస్థితి ఉంది అని ఒక మాట, ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. ఒప్పుకుంటారా మోడీ, అమిత్ షా? ఒప్పుకుంటారా? ఓకే, మీరేమో హాట్ లైన్లోనేమో మీతో ఉన్నారని ఒకవైపు, లేదంటే మీరేమో బీజేపీతో ఉన్నారని ఇంకోవైపు, ఇద్దరు ఎవరికి వాళ్ళు ఆరోపణలుగానే కాదు కదా. మీకు ఇబ్బంది కలిగించే అంశం, మాకు ఇబ్బంది కలిగిస్తున్న అంశం రెండు ఒకటైనప్పుడు దాని గురించి మేము కొట్లాడుతున్నప్పుడు దాన్ని విమర్శించాల్సింది మమ్మల్ని కాదు కదా. ఇప్పుడు తప్పు ఎవరి వల్ల జరుగుతుంది? దేశమంతా తప్పు ఎవరి వల్ల జరుగుతుందని చెప్తుంది భారతీయ జనతా పార్టీ. దేశంలో నరేంద్ర మోడీని అధికారంలో ఉంచడం కోసం మోడీ, అమిత్ షా టాక్టిక్స్ ఇదంతా వాళ్ళ వల్ల ఇదంతా జరుగుతుందని దేశమంతా చర్చ జరుగుతూ ఉంటే వచ్చి రాహుల్ గాంధీని విమర్శించడంలో ఉన్న లాజిక్ ఏంటి అని నేను అనేది. సో డెఫినెట్గా హాట్ లైన్లో వాళ్ళిద్దరు చెప్పుంటారు ఈ ఉద్యమాన్ని కొంచెం వీక్ చేయాలంటే ఎక్కడో ఒక వాయిస్ వస్తే డిఫరెంట్ వాయిస్ స్ప్రౌట్ అవుతాయి కదా. అందుకోసం ఆయనతో ఏమైనా చెప్పించారేమో తెలియదు కానీ అంతమించి ఏం లేదంటే. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు బీహార్లో రేపు రాహుల్ గాంధీ గారు ఆయన పెద్ద ఎత్తున 17 రోజుల పాటు ఈ ఓటు సంబంధించి దొంగ ఓట్లు తీసేయడం మీద ఆయన ధర్నా చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే సుప్రీంకోర్టు ఒక కీ ఆర్డర్స్ ఇస్తూ వచ్చింది ఎలక్షన్ కమిషన్కి. అసలు ప్రజలకు సంబంధించి వీళ్ళు భారతీయుల కాదా అని గుర్తించేది మనం ఆధార్ కార్డ్ని. అలాంటి ఆధార్ కార్డుని మీరు వ్యాలిడ్ చేయకపోతే ఎలా అని చెప్పేసి ఒక క్వశ్చన్ రైజ్ చేయండి, వెంటనే ఆధార్ కార్డుని చేయమని చెప్పి. దాంతోపాటు మీరు ఏవైతే దొంగ ఓట్లు తీసేసామని చెప్తున్నారో 65 లక్షలు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు మీలాంటి పార్టీలు ఆరోపిస్తున్నాయో వాటన్నిటికి సంబంధించి వెంటనే డేటా బయట పెట్టనని చెప్పేసి కూడా చెప్తూ ఉంది. ఎందుకు ఇప్పుడు ఈ మళ్ళీ మొన్నటిదాకా ఎన్నికల కమిషన్కి అంటే ఆధార్ కార్డుని ఇవన్నిటిని కూడా గుర్తించమని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్తే ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు కూడా ఎన్నికల కమిషన్ని దెబ్బ కొట్టే విధంగా ఒక రిపోర్ట్ ఇవ్వడం. అంటే సుప్రీంకోర్టు నేను ఒక అద్భుతమైన ఆదేశాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయడం జరిగింది. సరే, కోర్టులో పోరాడుతూ ఉన్నప్పుడు కోర్టుని అడుగుతూ ఉన్నది అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని అడుగుతూ ఉన్నది ఏమంటే, సార్ 65 లక్షలు ఓట్లు తీసేశారు కదా, ఎవరి ఓటు ఏ రీజన్తో తీసేశారు, ఎక్కడ అతను ఓకే అని చెప్పండి అని మేము అడుగుతూ ఉంటే వాళ్ళు మేము బిఎల్ఓలకి గ్రామ స్థాయిలో చెప్తాం అండ్ ఆ తర్వాత ఇంకా అది కుదరన అది ఒప్పుకోలేదు సుప్రీంకోర్టు. గ్రామ స్థాయిలో చెప్తుంది, సరే జిల్లాలో వెబ్సైట్లో ప్రచురిస్తామన్నారు. జిల్లా వెబ్సైటే లేదు, అసలు లేని వెబ్సైట్లో ప్రచురిస్తాం. సరే సుప్రీంకోర్టు గట్టిగా మాట్లాడిన తర్వాత సరే ఇంక వాళ్ళు వినే పరిస్థితుల్లో లేనప్పుడు సుప్రీంకోర్టే కలగ చేసుకొని లేదు మీరు మొత్తం పూర్తి స్థాయిలో మీ వెబ్సైట్లో ఆల్ ఇండియా వెబ్సైట్లో పెట్టండి, వాళ్ళు వెరిఫై చేసుకుంటారు, డీటెయిల్స్ అన్నీ పెట్టండి, ఏ వ్యక్తి పేరేంటి ఎందుకు తీసేశారు కారణాలు పెట్టండి అని చెప్పిన తర్వాత వాళ్ళు వినక తప్పల. అండ్ దాన్ని బట్టి అంటే వాళ్ళు అంతగా మొండిగా దాన్ని ఇవ్వడానికి ఇష్టపడలేదు అన్నప్పుడు అర్థమవుతా ఉంది. రేపు డేటా బయటకు వస్తే ఏం జరిగింది అనేది బయటకు వస్తుంది. తర్వాత ఆధార్ని కన్సిడర్ చేయమన్నప్పుడు ఆధార్ని మేము కన్సిడర్ చేయము అని చెప్పారు. ఈవెన్ మనకి సిటిజన్షిప్ చెప్పేది ఇండియాలో ఉన్న డాక్యుమెంట్స్లో ఒకే ఒక డాక్యుమెంట్ పాస్పోర్ట్లో ఒక్క దాంట్లోనే మీరు సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. వీళ్ళు అడిగిన మిగతా వాటిలో కూడా ఎక్కడ కూడా సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. ఉండదు కదా, 140 కోట్ల మందికి పాస్పోర్ట్ ఉండదు కదా. సో పాస్పోర్టు అందరికీ ఉండదు, ఆధార్ ఏమో పాస్పోర్ట్ కావాలంటే ఆధారం. అటువంటి దాన్ని మీరు ఎందుకు కన్సిడర్ చేయరు చెప్పినా కూడా అని చెప్పి గట్టిగా చెప్పిన తర్వాత సరే ఇప్పుడు ఆధార్ని కూడా వాళ్ళు కన్సిడర్ చేయాల్సిన పరిస్థితి. ఈ అసలు సుప్రీంకోర్టులో ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి. ఈ 65 లక్షలు కాకుండా బిఎల్ఓలు ఒక 72 లక్షల మందికి సుమారుగా అన్రికమెండెడ్ అని రాశారు. ఓకే,
మరి అన్రికమెండెడ్ అని రాసి పేర్లు ఎదురుగుండా అంటే 2 జిల్లాలు వెరిఫై చేశారు. యోగేందర్ యాదవ్ వీళ్ళు మాట్లాడి 2 జిల్లాలు వెరిఫై చేస్తే ఒక జిల్లాలో 10 లక్షలు, ఒక జిల్లాలో 11 లక్షలు దొరికినాయి వాళ్ళకి అన్రికమెండెడ్ అనే పేర్లు. సో అన్రికమెండెడ్ ఆన్ అన్ యావరేజ్ వాళ్ళు కౌంట్ చేసి చూసుకున్నప్పుడు ఓటర్లలో 10% దొరుకుతా ఉంది. అంటే వీళ్ళు 7,25,00,000 ఓట్లు ఎన్నో ఇప్పుడు తేల్చినప్పుడు 10% తీసుకుంటే దాదాపు 72 లక్షల ఓట్లకి అన్రికమెండెడ్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ పంచాయతీ అది. నేను సుప్రీంకోర్టులో అది కూడా అడిగినప్పుడు వారం తర్వాత మళ్ళీ కూర్చుంటాం కదా, ఆ రోజు దాని గురించి మాట్లాడతాం. ముందు ఈ అసలు తీసేసిన 25 లక్షల మంది సంగతి ఈ రోజు ఇది పబ్లిష్ చేసిన తర్వాత మాట్లాడదాం, అన్రికమెండెడ్ సంగతి మళ్ళీ మాట్లాడదాం అని చెప్పిన తర్వాత ఈ తీసేసిన వాళ్ళల్లో చనిపోయిన వాళ్ళకి తీసేసామని 18 లక్షలు ఎంత చెప్తే రాహుల్ గాంధీ గారు అందులో నుంచి ఒక 7-8 మందితో ఏది ఆయన చెప్పని కూడా చెప్పారు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా చనిపోయారని ప్రభుత్వం నిర్ధారించిన వాళ్ళతో కూర్చొని టీ తాగే అవకాశం, అరుదైన అవకాశం నాకే దక్కింది అని రాహుల్ గాంధీ గారు చెప్పడం అంటే కాదండి, ఇది చాలా తీవ్రమైన సమస్య, దేశానికి సంబంధించిన సమస్య. అంటే మ్యాండేట్ ని ఏ రకంగా అయినా సరే స్టీల్ చేసేసి మనం ఆ కుర్చీలో కూర్చోవాలి అనే ఒక దుర్మార్గమైన ఆలోచన తప్ప సజావుగా సాగనివ్వాలి, మ్యాండేట్ని మనం తెచ్చుకోవాలి అనే ఆలోచన ఎక్కడా లేదు. ఇన్ఫ్యాక్ట్ నిన్న వాళ్ళ ఎంపీనే కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి 6 కాన్స్టిట్యున్సీలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గెలిచిన కాన్స్టిట్యున్సీలు 6 కాన్స్టిట్యున్సీ పేర్లు చెప్పారు. వైనాడ్ ఒకటి, రాయ్బరేలీ ఒకటి, ఇట్లా 6 పేర్లు చెప్పి వైనాడ్లో ఇటువంటి ఓట్లే ఏది చనిపోయిన వాళ్ళ వాటిలో లేకపోతే డూప్లికేట్ ఓట్లు ఇట్లాంటి వైనాడులో 1 లక్ష పైచలు ఉన్నాయని, రాయబరేలీలో ఒక 2 లక్షల ఓట్లు ఉన్నాయని ఇవన్నీ చెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మేము స్వాగతిస్తున్నాం. మేము చెప్తుంది కూడా అదే కదా, ఇటువంటి ఓట్లు ఉన్నాయి. ఆ 1,00,000 ఓట్లు కనుక దొంగ ఓట్లు కనుక వైనాడులో లేకుండా ఉండుంటే మన ప్రియాంక గాంధీ గారికి వచ్చిన 4 లక్షల మెజారిటీ కాస్త ఇంకొక 5 లక్షలు పడే. ఎందుకంటే ఈ 1,00,000 వీరు గుద్దుకున్నారు కదా, ఆ 1,00,000 అటుపడే కాదు కదా, మా మెజారిటీ 5 లక్షలు అయి ఉండేది. అట్లా రాహుల్ గాంధీ గారి కాన్స్టిట్యున్సీలో 2 లక్షల ఓట్లు ఏమో చెప్తున్నారు. ఆ 2 లక్షలు కనుక అటు తీసుకోకపోతే ఆ దొంగ ఓట్లని ఆయన మెజారిటీ 6 లక్షలు అయి ఉండేది. అట్లాగే వారణాసిలో చావు తప్పి కన్నులు అట్టుపోయినట్టు ఆయన ఫస్ట్ 3-4 రౌండ్స్లో వెనకంజలో ఉన్నారు. ఎప్పుడైతే ఈ ఓట్లు యాడ్ అవుతా మొదలైనయో మళ్ళీ లీడ్లోకి వచ్చారు. ఒక గంటన్నర పాటు దాని డేటా ఇవ్వడం కూడా ఆపేశారు వారణాసి కాన్స్టిట్యున్సీది. సో అప్పుడు ఆపిన తర్వాత మళ్ళీ లీడ్లోకి రావడం స్టార్ట్ అయ్యారు. సో అదే అందుకని ఏమంటున్నాం, పైగా మాకు ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని అనలైజ్ చేయడానికి మాకు 6 నెలల సమయం పడితే ఈయన 6 పార్లమెంట్ సెగ్మెంట్స్ని 6 రోజుల్లో అనాలిసిస్ చేసుకొని వచ్చాడు. అంటే ఎవరిచ్చారు ఈ డేటా, ఎక్కడి నుంచి వచ్చింది ఈ డేటా? డిజిటల్ డేటా ఉంటే కానీ సరిపోదు కదా. సో మీకు వాళ్ళకు ఉన్న సంబంధం ఎంత గొప్పది అనేది ఇక్కడ అర్థం కావట్లా. మీకు ఆ డేటా మీరు అడిగితే ఇవ్వట్లేదు కదా, మరి వాళ్ళకి ఎట్లా వచ్చింది? 6 రోజుల్లో మీరు చేసేదానికి మీకు ఎక్కడి నుంచి రిసోర్సెస్ వచ్చినాయి, ఎట్లా చేయగలిగారు? సమాధానం చెప్పాలి కదా వాళ్ళ అనురాగ్ ఠాకూర్. నో డౌట్ ఒప్పుకుంటున్నాం, ఫేక్ ఓట్లు, దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి. నేను చెప్తుంది అదే, నువ్వు చెప్తుంది అదే. అధికారంలో నువ్వున్నావు, ఈసీఐ సమాధానం చెప్పాలని మేము అడుగుతున్నాం. వాళ్ళు మాట్లాడాలి కదా అంటారు, వాళ్ళు మాట్లాడాలి కదా. కానీ ఇప్పుడు ఇంత జరుగుతుంటే నేను రీసెంట్గా ఒకటి చూశాను, ఒక న్యూస్ చదివాను. హర్యానాలోని ఒక పంచాయతీ ఎన్నికల్లో అక్కడ ఆల్రెడీ అభ్యర్థి ఓడిపోయారని చెప్పేసి చెప్తే నాకు డౌట్ ఉంది, నాకు ఈవీఎంల మీద డౌట్ ఉందని చెప్పేసి ఆయన మళ్ళీ అక్కడ కోర్టుకు వెళ్ళి కోర్టు ఆర్డర్స్ ఇస్తే మొత్తం అక్కడ రీవెరిఫై చేయమని చెప్పేసి కోర్టు చెప్తే ఓడిపోయిన అభ్యర్థికి భారీ మెజార్టీతో వచ్చి విజయం సాధించాడని ఒక నేను న్యూస్ కూడా చదివాను. ఎస్, హర్యానాలో పానీపట్ పంచాయతీలో ఆ పంచాయతీలో ఒక అతను కుమార్ అనే అతను ఓడిపోయాడు. ఓడిపోయిన అతను ఫస్ట్ కింద కోర్టు, తర్వాత జిల్లా కోర్టు, హైకోర్టు అట్లా వెళ్ళిన తర్వాత ఇవన్నీ కొట్టేసుకుంటా వస్తే మెయిన్ సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 1 బాక్స్ 2 బాక్సులు కాదు, అసలు ఆ పంచాయతీ ఎలక్షన్కి ఎన్ని బాక్సులు వాడారు అన్ని బాక్సులు అండర్ ద సూపర్విజన్ ఆఫ్ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ అని పెట్టి మొత్తం వీడియోగ్రఫీ తీస్తూ కౌంట్ చేయండి అని చెప్పారు. 1500 ఓట్లతో ఓడిపోయిన వ్యక్తి అవి కౌంట్ చేసిన తర్వాత
డబుల్ మెజారిటీ 1000 చిల్లుకు ఓట్లతో అతను గెలిచాడు. అంటే అక్కడ అర్థమవుతుంది ఈవీఎంల యొక్క పరిస్థితి ఏంటి, అది ఎట్లా కౌంట్ చేస్తా ఉంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎవరికి ఫేవర్ చేస్తా ఉంది అనేది. ఇవాళ ఈవీఎంలని అంటే మళ్ళా తీసి కౌంట్ చేసిన సందర్భం నాకు తెలిసి ఇది ఫస్ట్ పంచాయతీ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. సో దీని ప్రకారంగా తీసుకున్నా కూడా దేశవ్యాప్తంగా కనుక మనం కరెక్ట్గా కనుక వీడియోగ్రఫీ తీసి కౌంటింగ్ కనుక పర్ఫెక్ట్గా చేస్తే ఏం జరుగుతుంది అనేది. సో స్టీల్డ్ మ్యాండేట్ అనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థం అవుతా ఉంది. అది పవన్ కళ్యాణ్ గారికి ఎవరో ఒకళ్ళు చెప్పాలని కూడా కోరుతా ఉన్నాం మీ ద్వారా. ఇట్లా జరుగుతా ఉంది దేశంలో అని చెప్తా ఉన్నాం. కాన్స్టిట్యున్సీలు రివ్యూ చేయాలని చెప్పేసి అభ్యర్థులందరూ కోర్టులకు వెళ్తే అక్కడ వచ్చే పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇప్పుడు అసలే 100% స్ట్రైక్ రేట్ ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉన్నప్పుడు మీరు ఇలాంటి వాటిని డిమాండ్ చేయకూడదని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. కాన్స్టిట్యున్సీకి ఇవన్నీ వ్యతిరేకంగా చెప్తున్నారని చెప్పేసి మీ మీద ఆరోపణ. ఆయన సేఫ్ సైడ్ ఉన్నాడు, బాగుంది, మంత్రి పదవి ఉంది కాబట్టి చేయకూడదని కోరుకుంటున్నారు, కానీ దేశం గురించి ఆలోచించాలి కదా. అటువంటిప్పుడు చేయాలనే కోరుతాం కదా ఎవరమైనా. ఓకే ఓకే సరే, కంక్లూడ్ చేస్తూ ఒక పాయింట్, ఈరోజు స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించిన వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో మామూలుగా అయితే ఇక్కడ ఉన్నటువంటి మన దేశానికి సంబంధించి కొన్ని ఆర్డర్స్ ఏంటంటే ఆ యొక్క కార్యక్రమాల్లో ప్రతిపక్ష పార్టీలు, లీడర్ ఆఫ్ అపోజిషన్, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళని కూడా ఆహ్వానిస్తారు. చాలాసార్లుగా ఇన్ని సంవత్సరాలుగా మనకు జరుగుతున్నటువంటి రెగ్యులర్ ప్రక్రియ. కానీ ఎందుకు ఈరోజు ప్రతిపక్ష పార్టీలు వెళ్ళలేదు? సరే, ఎందుకు వెళ్ళలేదు అనేదానికి నాకైతే ఇంత మటుకు మా హైకమాండ్ దగ్గర నుంచి పూర్తిగా వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారానే అధికారికంగా సమాచారం లేదు, కానీ దాని గురించి నాకు అధికారికంగా మాట్లాడాను. కానీ బట్ నాకు అర్థమైన విషయం అయితే చెప్తా ఉన్నా. ఇవాళ ఎర్రకోటపై నుంచి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ 11 సంవత్సరాల నుంచి అయ్యే అబద్ధాలు, వికసిత్ భారత్, ఆయన ఉంటాయి ఆత్మనిర్భర్ భారత్, ఇయే పదాలు. 11 సంవత్సరాల నుంచి ఇంకా వికసించలేదు, ఇంకా ఆత్మనిర్భర్ కాలేదు. మళ్ళీ ఏం చెప్తామంటే ఆత్మనిర్భర్ భారత్ కావాలంటే ఇంకొక 25 సంవత్సరాల తర్వాత 2047 కానీ ఈ దేశం ఆత్మనిర్భర్ భారత్గా అవ్వదు అంటాడు ఆయన. ఇంకొక 25 ఏళ్ల తర్వాత ఆత్మనిర్భర్ భారత్ అవుతుంది. ఇప్పుడు 11 ఏళ్ళు గడిచిపోయింది అని మాట్లాడిన తర్వాత దాదాపు 40 సంవత్సరాల టెన్యూర్ని ఆయన మాట్లాడుతూ ఉన్న తరుణంలో అది ఏ రకంగా అర్థం చేసుకోవాలి అనేది ఒకటి. 2, ఎర్రకోటపై నుంచి వాళ్ళ దేశానికి స్వాతంత్ర పోరాటానికి అవమానం జరిగే రీతిలో ఆయన మాట్లాడినది ఆర్ఎస్ఎస్ యొక్క దేశభక్తి అనే పదాలను మాట్లాడినప్పుడు అది చాలా అభ్యంతరకరం, అవమానకరం. ఎందుకంటే క్విట్ ఇండియా మూమెంట్ని వ్యతిరేకించింది ఆ రోజు ఆర్ఎస్ఎస్. గాంధీ మహాత్ముని చంపిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ బ్యాన్ చేసిన సంస్థ ఆర్ఎస్ఎస్. 2002 వరకు వాళ్ళ పార్టీ ఆఫీసులో అది త్రివర్ణ పతాకానికి ఎగరవేయడానికి ఇష్టపడని ఆర్ఎస్ఎస్. అదేవిధంగా రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన, ఈ రాజ్యాంగం పనికిరాదు, మనుస్మృతి రాజ్యాంగంగా ఉండాలని కోరుకున్న ఆర్ఎస్ఎస్. బీసీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లను అడుగడుగునా వ్యతిరేకించిన ఆర్ఎస్ఎస్. సో అటువంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు దేశభక్తులు అని నరేంద్ర మోడీ ఆ ఎర్రకోటపై నుంచి త్రివర్ణ పతాకం సాక్షిగా త్రివర్ణ పతాకాన్ని అయితే ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించిందో దాని సాక్షిగా ఆయన మాట్లాడుతూ ఉంటే నిజంగా స్వాతంత్రం కోసం కొట్లాడిన పార్టీ, అసూలు బాసిన ఆ పార్టీ నాయకులు, ఆస్తులు త్యాగాలు చేసిన ఆ పార్టీ నాయకులు, అట్లాగే జైళ్లలో మొగ్గిన ఆ పార్టీ నాయకులు, ఇటువంటి వాళ్ళు అటువంటి అసత్యాలు మాట్లాడితే అక్కడ వెళ్ళి వినాల్సిన అవసరం ఉందంటారా? ఆ అపచారాన్ని, ఆ ఘోరాన్ని చూడగలమంటారా? ఇంతకన్నా హీనమైన, హేయమైన, నీచమైన చర్య నరేంద్ర మోడీ గారు చేసిన చర్య ఇంకొకటి ఉందంటారా? వల్లభాయ్ పటేల్ బ్యాన్ చేసిన సంస్థ కదా అది. దాన్ని వల్ల మీరు దేశభక్తితో సంబంధించి పైగా ఇక ఏ స్వాతంత్ర పోరాట సమరయోధుడిని ఒక్క పేరు తీయకుండా మాట్లాడడం. అదేవిధంగా అది మన సుభాష్ చంద్రబోసు ఆర్మీకి ఒక పక్క బ్రిటిషర్స్తో పోరాడుతుంటే ఇక్కడ సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు బ్రిటిష్ ఆర్మీలోకి రిక్రూట్మెంట్, ఇండియన్ యూత్ని రిక్రూట్ చేసే పని భుజానికి ఎత్తుకున్న ఆర్ఎస్ఎస్. సో ఇక అటువంటి సంస్థ, దేశభక్తి సంస్థ అని ఆయన అక్కడ మాట్లాడుతూ ఉంటే ఇక ఆ ఘోరాన్ని వినటానికి ఎందుకు వెళ్ళలేదు అని ప్రశ్నిస్తే నా దగ్గర సమాధానం లేదు అశోక్ గారు. ఓకే, మీరు ఒకలాగా ఆరోపణలు చేస్తారు, వాళ్ళు ఒకలాగా ఆరోపణ చేస్తారు. మీ రెండు భిన్న స్వరాలు, నేను చెప్పిన ఇప్పుడు మీకు చాలా తక్కువ పాయింట్స్ చెప్పా, 5-6 పాయింట్సే చెప్పా. అందులో వాళ్ళే దాన్ని కాంట్రడిక్ట్ చేయరు, వాళ్ళు ఒప్పుకుంటారు అన్నిటికీ. సత్యం అది చరిత్రలో లిఖించబడింది. సో ఆ చరిత్ర మరి ఏం జరుగుతుందో ఏంటో కూడా చూడాలి, మార్పులు చేర్పులు ఏంటనేది కూడా. సరే చూద్దాం సార్, దీనికి సంబంధించిన పరిణామాలు ఎలా ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అంబటి రామకృష్ణ గారితో ఈరోజు స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.